రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భానుడి ప్రతాపంతో ప్రజలు బేజారెత్తుతున్నారు. బయటకు రావడానికి జంకుతున్నారు. ఖమ్మంలో ఎండ తీవ్రత, ప్రజల ఇక్కట్లపై మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం చూపెడుతున్నాడు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా భానుడి ప్రతాపం ఎక్కువగా కనబడుతోంది. దాదాపు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగిన ఉష్ణోగ్రతతో జనం బయటికి రావడానికే సందేహిస్తున్నారు. వచ్చినా కూడా త్వరగా తమ పనులను ముగించుకొని వెళ్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు అలాగే మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రులకు వచ్చేవాళ్ళు కానీ, వివిధ పనుల మీద నగరానికి వచ్చేవాళ్ళు కానీ చాలా ఇక్కట్లు పడుతున్నారు. కొబ్బరి నీళ్లు అలాగే శీతల పానీయాలు సేవించి వాళ్ళంతా కూడా సేద తీరుతున్నారు. గత వారం రోజుల నుంచి కూడా ఖమ్మం పట్టణంలో అలాగే ఇతర ప్రాంతాల్లో ఖమ్మం, కొత్తగూడెం మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా 42 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదవుతోంది. ముఖ్యంగా వేడి గాల్పులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భరించలేనటువంటి వేడి తీవ్రతతోటి జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బకు గురవుతూ కూడా ఆసుపత్రులు పాలవుతున్న వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉక్కపోత అలాగే భరించలేనటువంటి వేడి గాలులు వారిని వేధిస్తున్నాయి. అలాగే ఇక ప్రజల ఇబ్బందులు ఏంటో వారిని అడిగే తెలుసుకుందాం. ఎండలకు చచ్చిపోతున్నాం సార్. అసలు బండి కూడా తోలేటట్లేదు, కిరాయిలు ఇవ్వట్లేవు, నానా ఇబ్బందులు పడుతున్నాం. 10 గంటల నుంచి అసలు బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. బయట నుంచి జనం కూడా వచ్చేటట్లేరు. ఆదాయం ఏం లేదు, ఎవరు ఎక్కేటట్లేదు. ఏదో ఇప్పుడు కాలేజీ పిల్లలు ఉంటే తీసుకొని పోతాను, అంత తప్ప ఏం లేదు. రాత్రిపూట ఇంట్లో మనం కొద్దిగా వేసుకున్న డాబాలు ఉంటాయి కదా, చిన్న చిన్నవి, ఆ వేడికి ఇంకా ఉబ్బదీసి చచ్చిపోతున్నాం సార్. ఎప్పుడు చూడలే ఇంత. అసలు 10 కాడ నుంచే చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాం మనం. నేను ఫ్యాన్సీ ఐటమ్ కొనడానికి వచ్చాను. 9 నుంచే ఎండలు బాగా ఉన్నాయి. అసలు ఈ సంవత్సరం మరీ ఎక్కువ ఉన్నాయి. ఏ చిన్నదానికి కూడా బయటికి రావడం తప్పట్లేదు. ఇంట్లో బాగానే ఉంటుంది, కానీ కరెంటు ఉన్నంత వరకు. ఏదైనా చిన్న పొరపాటు జరిగి కరెంటు పోతే ఇక అంటే అవుట్. ఇక నిద్ర ఉండదు, ఏముండదు. చిన్నపిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎండలు బాగా ముదిరిపోయినాయి, ఎండలు బాగా కొడుతున్నాయి సార్. ఏం చేయగలుగుతుంది పానం. ఎండకి తట్టుకోలేకపోతున్నాం సార్. భరించలేనంత ఎండ ఈరోజు బాగుంది. అసలు మేము తట్టుకోలేకపోతున్నాం ఎండకి. కూరగాయలు కిరాణా షాప్ మాది. పోతేనే మాకు వెళ్ళేది, పోతే మళ్ళీ వెళ్ళలేదు. ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది. రాత్రి పూట కానీ నిద్రే లేదు. ఒబ్బా ఇంట్లో తట్టుకోలేకపోతున్నాం. మా అమ్మో అసలు వెళ్ళిపోతుంది. అమ్మ వేడి ఏమేడండి అసలుకి. ఎంత కూలర్ వేసుకున్నా తట్టుకోలేక వెళ్తున్నాం. ఇప్పుడేమో ఇగో ఇట్లా అగుడు కొడుతుంది. అగుడు ఎండ తట్టుకోలే. ఇగో ఆటోలు వస్తేనే తట్టుకోలేకపోతున్నాం. 10 అయితేనే అసలు తట్టుకోలేకపోతున్నాం. ఏం చేస్తాం, ఆయాసం వస్తుంది, షుగరు, బీపీ పోయింది. ఎండకు పోయింది అయితే వెళ్ళట్లేదు. పోవాలి ఇంట్లో పండుకుంటే ఇంకా ఎక్కువ రొప్పి వస్తుంది. పోయింది వెళ్ళదు. మరి ఏం చేయాలా చెప్పండి మీరు. రేతులు అసలు నిద్రే ఉండదు కంటికి. ఎంత ఫ్యాన్ తిరుగుద్దో, గాలి వచ్చినా నిద్రలేదు. ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయండి. ఈ ఎండలకి చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అసలు బయటికి రావాలంటే భయపడతా ఉన్నారు. మరి ఎండలు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి. మేమైతే సకాలంలో వర్షాలు కురిసి అంత చల్లపడాలనేది ఆశిస్తున్నాం. మేము అసలు తట్టుకోలేకపోతున్నాం. మామూలుగా లేదు. బయటకు రావాలంటే ఇబ్బందిగానే ఉంది సార్. అసలు హెల్మెట్ లేకుండా ఏది లేకుండా రావాలంటే కష్టంగానే ఉంది. చెమటలు కారిపోతున్నాయి, ఒళ్ళు తడిచిపోతుంది. అసలు సాయంత్రం 5 దాకా కూడా బతికే పరిస్థితి లేదు సార్. అసలు ఎండలు ఎక్కువే ఉన్నాయి. ఎండలు కొడతారని ఎటుకో ఇప్పుడు రావడానికే భయం. ఇట్లా వస్తాను. ఇప్పుడు పిల్ల ఫంక్షన్ రాని తప్పట్లేదా. ఎండల తీవ్రతకు అసలు బయటికి రాలేకపోతున్నాము. మిట్ట మధ్యాహ్నం 1ంటికే ఎట్టుందంటే 2, 3 ఆ టైంకి అసలు జనాలు బయటకు వెళ్ళలేని పరిస్థితి. పోను ఇంకా ఏ స్థాయికి రీచ్ అయితే అర్థం కావట్లేదు. మళ్ళీ తెలంగాణలో అధిక మొక్కలు మనం నాటుకొని ఈ ఎండల తీవ్రత నుండి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా ఉద్దేశం. ఎండల తీవ్రత ఎక్కువ ఉంది. జనాలు బయటకు కూడా తిరిగే పరిస్థితి లేదు. వడదెబ్బ తలిగే అవకాశం ఉంది. ఖమ్మం పట్టణవాసుల స్పందన ఎండలతో తీవ్రంగా ఇబ్బందులు పాలవుతున్నామని చెప్తున్నారు. ఖమ్మం, వైరా, తల్లాడ, సత్తుపల్లి అలాగే భద్రాచలం తదితర ప్రాంతాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అలాగే వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాధ్యమైనంత వరకు బయటికి రాకూడదనే చెప్తోంది. ఇక వచ్చే 2 రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో మరింత ఈ ఉష్ణోగ్రత పెరిగి మరింత ఎండ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండడంతో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. కెమెరామెన్ పూర్ణచంద్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, ఖమ్మం.